శ్రీలంక వాస్తవంగా ఒక కీలకమైన అడుగులే వేస్తుంది. ఓ పక్కన అమెరికాకి సంబంధించినటువంటి ఆ యుద్ధ విమానాలకు దిగుతానంటే ఒప్పుకోలేదు. అట్లాగే మొన్న అమెరికా దాడులతో ఇరాన్ కి సంబంధించినటువంటి షిప్ ఆ దగ్గరలోనే దగ్ధమైతే అందులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కాపాడింది. వాళ్ళని అమెరికా తనకు అప్పచెప్పమంటే అప్పచెప్పలేదు, ఇరాన్కి పంపించేసింది. అట్లాగే అక్కడ ఇంకొక యుద్ధ నౌకని పెట్టుకుంటాం మీ పోర్ట్ లో, సాంకేతిక ప్రాబ్లమ్స్ వచ్చినట్టు పెట్టుకోమని. అట్లాగే ఇప్పుడు గల్ఫ్ దేశాల యొక్క ఎయిర్ బేస్ అంటే అక్కడ ఇరాన్ కి సహకరించినట్టు. అదే సందర్భంలో గల్ఫ్ దేశాల యుద్ధ విమానం అక్కడ పెట్టుకున్నారట. కోస్ట్ ఎయిర్పోర్ట్ గా రాజపక్సే ఎయిర్ బేస్ ని పిలుస్తున్నారు. రాజపక్సే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ MRIA దగ్గర ఇవన్నీ ఏదైతే గల్ఫ్ దేశాలు దుబాయ్ కావచ్చు, ఖతార్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, వీళ్ళందరి యుద్ధ విమానాలు అక్కడ ఉన్నాయండి. అంటే ఇటు ఇరాన్ వాళ్ళ షిప్ అక్కడే ఉంది, గల్ఫ్ దేశాల యుద్ధ విమానాలు అక్కడే ఉన్నాయి. అలాంటి తటస్థ పాత్ర పోషిస్తోంది శ్రీలంక.